నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. అక్క, సిద్ధమంగళ స్తోత్రం చేసేటటువంటి మహిమలన్నీ కావు. డెఫినెట్ గా ఎవరికి వారు అనుభవపూర్వకంగా ఆ స్తోత్రం యొక్క మహిమని ఖచ్చితంగా ఎవరికి వారు అనుభవిస్తున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరూ నిరంతరం చేసుకునేవాళ్ళు. ఆ రాజమండ్రికి సంబంధించిన వాళ్ళు 108 సార్లు పర్ డే చేస్తూ పాలకొల్లు వాళ్ళు 40 లక్షలు కదా, 30 లక్షలు వెనక్కి రావటము అసలు అద్భుతం. స్తోత్రం మహిమ చెప్పలేం మాటల్లో. స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి వెళ్తారు అంతే. ఖచ్చితంగా ఇలా ఉంటే ఆ గ్రహాన్ని ఇలా తీసి ఇలా మార్చుతారు ఇంకో బాక్స్ లో. ఆపద నుంచి ఖచ్చితంగా స్వామి కాపాడి తీరుతారు. మొన్న మీరు బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఒకరింట్లో జరిగినటువంటి మిరాకిల్ ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. తప్పకుండా. వాళ్ళ ఇంట్లో అనఘాస్వామి పూజ చేశాను. అనఘాస్వామి, అనఘాలక్ష్మి పూజ. సిద్ధమంగళ స్తోత్రం చదివాను, అది కూడా చదివాను. ఆబ్వియస్ గా మీరు చదవకుండా రారు కదా. మాట్లాడదాం అక్క. తప్పకుండా. చైనా. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు నాగలక్ష్మి యాత్రయ్య అని. నాగలక్ష్మి గారు, నేను పద్మిని మాట్లాడుతున్నాను. నమస్తే అండి. నమస్తే అండి. నాగలక్ష్మి గారు బెంగళూరు వచ్చారు మేడం, మీ ఇంటికి వచ్చారు. అనఘాస్వామి పూజ కూడా జరిపించారు. తర్వాత ఏదో మెరాకిల్ జరిగింది అని చూచాయిగా చెప్పారు. కాస్త వివరంగా మీరు నాకు చెప్తారా? ఖచ్చితంగా చెప్పండి. ఆదు బ్రహ్మ హరి మధ్యే అంకే దేవ సదాశివ మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమస్తే. జై గురుదేవ దత్త. యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ 10 to 11 years నుంచి దత్తాత్రేయ స్వామి భక్తులు. సో నాకు 9 years పట్టింది గాణగాపూర్ దర్శనానికి. నెక్స్ట్ అది అనంత చతుర్దశి నాడు నాకు అక్కడ ఫస్ట్ టైం దర్శనం చిక్కింది. నెక్స్ట్ మొన్న మాఘ పౌర్ణమికి సెకండ్ టైము. సో అలాగే నేను చూస్తున్నాను, మా ఇంటికి దత్త పాదకులు ఎవరన్నా తెస్తారా, పూజ జరిపించాలని చాలా ఆశ ఉంది నాకు. అప్పుడు మీ రెడ్ టీవీలో ఇలా నాకు లతమ్మ చిక్కింది. చిక్కి మళ్ళీ అమ్మ నాకు May 16th అది అష్టమి రోజు కదా, సో గురువారం వచ్చింది. ఇలా బాగుంది డేట్ అన్నారు, ఆ రోజు పెట్టుకున్నాము. సో నేను ఒక 1 week నుంచి సప్తాహం కూడా చేసుకున్నాను. దాంట్లో ఉంది కదా, సప్తాహం చేసి నెక్స్ట్ అష్టమి పూజ చేస్తే బాగుంటుంది. చాలా పవర్ఫుల్. అలా చేసుకుంటున్నాను. నాకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చాలా వాళ్ళ ప్రజెన్స్ నాకు అనిపించింది. చరిత్ర ఎవ్రీడే సప్తాహం చేసేటప్పుడు ఈవినింగ్ శ్రీపాద చరిత్ర కూడా చదువుతుంటాను, ఒక అధ్యాయం అలా. సో అలా ఎప్పుడు ఏమో మనసులో అనుకుని తీసేనప్పుడు కరెక్ట్ గా అదే అధ్యాయం ఓపెన్ అయితా ఉంది బుక్ లో. అట్లా అయింది నాకు. అలా అయింది. నెక్స్ట్ ఏమైంది, అమ్మ ఆ రోజు రావాలి May 16th మార్నింగ్ ఒక పుష్ప వృష్టిలా, చాలా కాదు, ఒక మేము కన్నడలో తుంతురు అని చెప్తాం, అలా వర్షం పడింది. సో వాళ్ళు వచ్చారు తుంతురులో, అలా వచ్చింది వర్షము. మళ్ళీ ఆ రోజు ఎంటైర్ డే ఇట్ ఇస్ ఎ ప్లెజెంట్ వెదర్. చాలా ప్లెజెంట్ గా ఉంది, కూల్ గా ఉంది. అమ్మ చాలా బాగా పూజ జరిపించారు. అది ఆ రోజు ఎలా ఉంది అంటే ఆరతులు, ప్రసాదాలు, సుమంగళి పూజలు, అందరికీ కూడా ఎక్కడో ఉన్నాము మేము అనిపించింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఎక్కడో ఉన్నాము ఆ రోజు, ఇక్కడ కాదు అనేలా ఉంది. చాలా బాగా జరిపించారు. మళ్ళీ పూజ తర్వాత అమ్మకి కూడా ఎప్పుడు అమ్మ వచ్చిన రోజు అలా పుష్పవృష్టి అయింది, పూజ చాలా బాగా అయింది. మళ్ళీ ఏం చేశారు, మా అమ్మకి కాళ్ళ నొప్పి సమస్య ఉంది. సో కాళ్ళ నొప్పులు, సో ఆ ప్రాబ్లమ్ అంతా స్కానింగ్ చేపించాము. ఏమీ కూడా ఎక్కడ కూడా ఏమీ ప్రాబ్లం లేదు.
అంతా అయిపోయింది. న్యూరో, వాస్కులార్, ఆర్థో, ఎక్కడ కూడా మాకు ఇక్కడ దాకా రీజన్ దొరకలేదు ఎందుకు వస్తుంది అది అని. సో మళ్ళీ ఏం చేసాము, ఆ రోజు పూజ నుంచి అమ్మ చెప్పారు, లతమ్మ మా అమ్మకి లైక్ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం స్టార్ట్ చేయండి 11 టైమ్ అని. అలాగే అయింది. పూజ అయ్యి 2 days కి మా అమ్మ కూడా స్టార్ట్ చేసుకున్నారు. ఆ రోజు మా అమ్మకి కలొచ్చిందంట అర్లీ మార్నింగ్. ఎలా అంటే నేను అప్పుడు తానే ఇల్లు క్లీన్ చేశాను వాళ్ళకి, స్వామి వస్తున్నారు లోపలికి ఇంట్లోకి. అలాగే త్రిమూర్తి రూపము, 3 తలలు. కళలోకి ఎవ్వరికి రారు తెలుసా, అసలు చాలా అనుగ్రహం ఉండాలి. అలాగే వస్తున్నారంట లోపలికి. వచ్చి మొన్న పూజ ఎక్కడ జరిగింది, లతమ్మ మాకందరికి ఎక్కడ బ్లెస్సింగ్స్ ఇచ్చారు అదే ప్లేస్ కి అక్కడికే వచ్చారంట. సో అది అయిన తర్వాత నా చిన్న పిల్ల మమ్మమ్మ అని అంటున్నాడంట, భోజనము అని. సో తక్షణము నేను పోయి అరిటాకి తెస్తున్నానంట, బనానా లీఫ్. అంతే, వాళ్ళకి తక్షణము అలాగే మార్నింగ్ కదా సడన్ గా ఎవరో కూర్చున్నట్టు అయ్యి లేచేశారు. వచ్చి నాకు చెప్పారు ఇలా వచ్చింది అని. నేను అమ్మ ఫలిచ్చింది లేండా అమ్మ కూడా చెప్పాను. సో ఇలా అయింది. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను నా చెల్లెలు సంధ్య అని మేము సంకల్పించుకున్నాము పూజను. చాలా ఈవెన్ సంకల్పించుకున్నప్పుడు కూడా మీరు నమ్మరు, నా ఫైనాన్షియల్ స్టేటస్ వాజ్ వెరీ సడన్లీ లో. అలా ఎలా అయింది ఎలాగా అనుకుంటే నేను అన్నాను, మేము అనుకున్నాము అది జరగాలి అని స్వామి సంకల్పిస్తే ఎలాగో జరుపుకుంటున్నారు అంతే అని. కానీ రియలీ ఎట్లయింది అంటే ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క వర్క్ అసైన్ చేసినట్టు అంత క్లీన్ గా పీస్ఫుల్ గా అది పూజ అయిపోయిన తర్వాత మార్పు ఉందా మరి లైఫ్ లో? సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, పాజిటివ్ వైబ్స్ అలా. సో ఇది ఎలా అంటే మీకు రియలీ మీకి అమ్మకి చాలా థ్యాంక్స్. సో ఇలాగే అందరి ఇళ్ళలో కూడా దత్త సేవకి అంకితం కావాలి. అలా మీ ద్వారా ఇది జరుగుతుంది. పాదుకలు వచ్చింది కదా, పాదుకలు వచ్చాయి అనుకున్నాము అదే కదా. పాదుకలు రావటము అదేం చిన్న విషయం కాదు. డెఫినెట్ గా అది చాలా చాలా స్వామి వచ్చినట్టే పాదుకలు రావటం అంటే కదా. మళ్ళీ ఈ రోజు చూడండి, ఇప్పుడు జరిగిన మిరాకిల్లో ఎలా అయింది అంటే, నేను మా ఇంటికి మా పాపని చూసుకోవడానికి ఒక వాళ్ళు వస్తారు. వాళ్ళు రాలేదు పూజకి, పిలిచినాను వాళ్ళకి రాలేదు. ఇప్పుడు కాల్ చేసి చెప్పారు ఇంట్లో పూజ జరిగింది కదా, జరిగింది చాలా బాగా జరిగింది అని చెప్పాను. వాళ్ళు చెప్తున్నారు నాకు క్లీన్ గా పాదుకలు వచ్చాయంట వాళ్ళకి. పాదుకలకి మేము కూర్చొని పూజ చేసినట్టు కళ మా ఇంట్లోనే కానీ వాళ్ళకి కళ అలా పోయింది. అది వాళ్ళ హస్బెండ్ కి హార్ట్ అటాక్ అయిందంట. సో వాళ్ళు చెప్పారు, నేను తక్షణం చెప్పాను ప్లీజ్ స్టార్ట్ సిద్ధమంగళ స్తోత్రం మీరు కూడా. మీకు అప్పుడే వాళ్ళు కనిపించేశారు, ఇంకేమీ అయ్యలేదు. ఇప్పుడు లతమ్మ చెప్పారు నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ ఉంది అని. అట్లా ఏమైనా చిక్తే మిమ్మల్ని కూడా పిలుచుకొని పోతాను అని చెప్పాను. తప్పకుండానండి, చాలా చాలా సంతోషం. చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఎప్పటికీ స్వామి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే. అలాగే అనుగ్రహం ప్రాప్తిరస్తు. ఉంటానండి. జయ గురుదత్త. అద్భుతం. వాళ్ళది ఆత్రేయస గోత్రం పద్మిని, ఆత్రేయస గోత్రం, దత్త పరంపర. ఇంకా సేమ్ అదే గోత్రము. ఎప్పటి నుంచో వాళ్ళ అత్తగారు వాళ్ళ దత్త పరంపరలో ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు అందుకే వాళ్ళ మావయ్య గారిని సంకల్పం చెప్పమన్నాను. అంటే వాళ్ళ తరతరాల నుంచి పేర్లు చెప్తారు కదా, అలాగా వాళ్ళు చేసి కరెక్ట్ గా చెప్పాను. అయ్యో అదేంటండి మీ ఆచారం మీరు చెప్పాలని మిమ్మల్ని సంకల్పం చెప్పమన్నాను అని. లేదు నేను ఎలా చెప్పాను అని అడిగారు. ఎందుకంటే వాళ్ళ కుల ఆచారం ఉంటుంది, దాన్నే ఫాలో చేయాల్సి ఉంటుంది. అందుకే మీరే చెప్పండి అని. బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. చాలా చాలా అంటే స్వామి కళలోకి రావటం మామూలుగా ఎలాంటి కళలైనా రావచ్చు. దేవీ దేవతలు వస్తూ ఉంటారు, వాళ్ళ సామాన్యంగా రారు. దత్తుడు మాత్రం వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. ఎక్కడైతే నేను కూర్చున్నానో పీఠం దాని మీద కూర్చున్నారట స్వామి కళలో చెప్పారు. అదే ప్లేస్ లో అదే పీఠంలో షీ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. అదే బెంగళూరులో మళ్ళీ స్వామి పిలుస్తున్నారు. మళ్ళీ వెళ్తున్నారా? ఓకే, దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం అయితే. ఖచ్చితంగా. రైట్. ఎవరికైనా ఇలాగే దత్తుడు ఒకవేళ కల్లోకి వస్తే దాని అర్థం ఏంటి?
చాలా శుభ పరిమాణం. అంటే నీకుండే కష్టం తీరుస్తున్నాను, లేదా నువ్వు నా వైపు ఒక అడిగేస్తే నేను నీ వైపు వేస్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళు ఇంకా దత్తుడిని వదలరు అనమాట. మంచి శకునాలే. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.